హలో ఆల్, చాలా సరదాగా అందరూ అయితే బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే మేమైతే ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగాము. అసలు అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ పిల్లలంతా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుందని చెప్పి ఇక్కడే ఆగిపోయాము. సో అందరం టిఫిన్లు అయితే తినేసి మళ్ళీ బస్ ఎక్కి డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసాము. అంతమంది అన్నిసార్లు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాకు టైం తెలియకుండానే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ మాకు కుకింగ్ కి సంబంధించిన సామాన్లు తీసుకోవడానికి అయితే వచ్చాము. చూడండి, నా కష్టం, అన్ని కష్టాలు నాకే వస్తాయి, ఎందుకో తెలియదు. నేను సామాన్లు తీసుకొచ్చే గ్యాప్ లో మా వాళ్ళు అయితే రూమ్ లో చిల్ అవుతున్నారు అనమాట. ఇంకందరూ ఎవరి పనులు అయితే వాళ్ళు బిజీ అయిపోయారు బాగా. ఇంకైతే మేమైతే ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్యామిలీ అంతా కలిసి 15-16 ఏళ్ల క్రితం అయితే ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. అప్పటికి ఇప్పటికైతే ఈ టెంపుల్లో చాలా అయితే డెవలప్మెంట్ అయితే జరిగింది. ఒకప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే అంత పెద్ద లైనే ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మా దర్శనం అయిపోయి తిరిగి వచ్చి చూసేసరికి వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా భోజనాల్లోకి అయితే మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, గోంగూర బోటి, తలకాయ కూర అయితే చేశారు. మేమంతా ఫుల్ కలిసిపోయి ఉన్నాం కాబట్టి బిర్యానీని మాత్రం ఒక పట్టు అయితే పట్టేసాం. చాలా బాగుంది. మాకు క్లైమేట్ కూడా చాలా సహకరించిందండి బాబు, చల్లగా ఉంది. మా పిల్లలు అయితే తిన్న తర్వాత చక్కగా ఆడుకున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పేసి త్వరగా స్టార్ట్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చేటప్పుడు ఎనర్జీగా ఉంటాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం డల్ అయిపోతామని. కానీ మళ్ళీ అందరూ డాన్స్లు అయితే స్టార్ట్ చేశారు. గాజువాక పిల్లమే గాజులో లంగాదా, గాజువాక పిల్లమే గాజులో లంగాదా, గాజువాక పిల్లమే గాజులో లంగాదా. నీ చెయ్యి చాపలేదా, నీ చెయ్యి చాపలేదా, గాజు తొలగలేదా.